ఎదుటివాడికి మన మనం నమ్ముకున్న వాళ్ళకి, మన పక్క వాళ్ళకి సాయం చేయడంలో ముందుండేదే నా కమ్యూనిటీ అని నేను నమ్ముతున్నాను. అదే నిజమని మీరు నిరూపించారు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం. థాంక్ యూ డాడీ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం. మీ ఇవాళ బహుశా 7 గంటల నుంచి లేదా 8 గంటల నుంచి మన ఎక్స్‌చేంజ్ ఓపెన్ కాదు. దీంతో పాటు మన ఎక్స్‌చేంజ్ గూడా ఓపెన్ కాదు. రేపు మళ్ళీ 10 గంటలకి మన ఎక్స్‌చేంజ్ అంటే మీకిచ్చిన టైంకి ఎక్స్‌చేంజ్ ఓపెన్ అవుద్ది. ఎందుకు? ఎందుకంటే మన ఎక్స్‌చేంజ్‌లో కొన్ని డెవలప్‌మెంట్స్‌ని అందులో పెడుతున్నాను. అవేంటి అంటే మీరు ఇంతవరకు క్యూసీసీ కొనుక్కున్నారు గదా! అవన్నింటిని కూడా ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కూడా ఆ క్యూసీసీ గాని, ఐఎస్‌డిటి గాని మిగతా ఏవైనా సరే ఒరిజినల్ మీరు ఎలాగైతే మనం ఉన్నామో, అలాగే అన్ని కాయిన్స్ లాగే క్లియర్‌గా మీరు ఎవరికైనా పట్టుకెళ్ళి ఇచ్చేసుకోవడానికి, మన ఒరిజినాలిటీ ఏంటో నిరూపించడానికి, మీకు క్లియర్‌గా ఇవ్వడానికి నైట్ ఆఫ్ చేస్తున్నాను కాబట్టి, ఈ నైట్ మీకు ఎక్స్‌చేంజ్ పని చేయదు చెప్పినాను. दोस्तों डैडी जी का कहना है आज रात को हमारा ये एक्सचेंज बंद कर रहे हैं। कल सुबह फिर 10 बजे खुलेगा, तब ఆ! तक नहीं खुलेगा। और ये क्यों नहीं खुलेगा, इसमें डेवलपमेंट कुछ कंपनी कर रही है, जैसे कि हमारा क्यूसीसी कॉइन हो गया, डी अभी जो डी कॉइन जो दिख रहा है वो है, आईआईडीटी है, फिर अपना गोल्ड कॉइन है, जो भी है ये सारा चीज़ आपको वहाँ पे दिखेगा, जैसे कि आप उस कॉइन को किसी को भी आप ट्रांसफ़र कर सकते हैं और मतलब किसी को दे सकते हैं। ऐसा आपको दिखेगा। वो सारा डेवलपमेंट आज रात को कर रही है कंपनी, तो कल सुबह तक ये खुलेगा नहीं। कल सुबह 10 बजे ये खुलने वाला है हमारा एक्सचेंज। ओवर टू डैडी। ఓకే డాడీ. ఇది క్లియర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మనం డీ కాయిన్ కూడా ఎక్స్‌చేంజ్‌లో తీసుకొచ్చి ట్రేడింగ్ చేయడానికి ఇంతకుముందు అనుకున్నట్లే, ఈ డీ కాయిన్స్ అన్నింటిని మీ ఎక్స్‌చేంజ్ అకౌంట్స్‌లో పంపించడం ఒకటి. రెండవది ఎక్స్‌చేంజ్‌లో ఉన్నటువంటి మీ అకౌంట్ ఒరిజినలా? కాదా? అనేది నిరూపించుకోండి. ఎందుకంటే దాంతోటే మీ ఇన్‌కమ్ అంతా ఉంటది. మీది ఒరిజినల్ అని మీరెలా నిరూపించుకోవాలంటే, రేపు నీకు ఇది అయిపోయిన తర్వాత నేను చెప్తాను. అది ఆప్షన్స్ ఇచ్చిన వెంటనే మళ్ళీ మీకు అదెలా చేయాలనే వాయిసు, దానికి సంబంధించిన వీడియో మీకిస్తాను. అదేంటంటే, ఎక్స్‌చేంజ్‌లో ఉన్నటువంటి మీ మెయిల్ ఐడీకి ఒక ఓటీపీ పంపిస్తాను. ఆ ఓటీపీని మళ్ళీ మీరు పిన్ చేస్తే, మీది ఒరిజినల్‌గా ఉన్న అకౌంట్ అని అర్థం. అలా కాకుండా డమ్మీ అకౌంట్ ఉందనుకో, దానికి ఓటీపీ రాదు. అంతే కదా? ఏం డాడీ? అంతే. అంతే అంతే డాడీ. రాదు. యెస్ డాడీ. అలాగే ఎస్ డాడీ, అంత డమ్మీ మెయిల్ అడిగితే ఓటీపీ వచ్చేలేదు. ఎస్ డాడీ. అంటే మెట్లు దిగుతున్నాను .com, కొండ ఎక్కుతున్నాను .com, బండి స్టేట్ బ్యాంక్ ఆగిపోయింది .com అంటే అయ్యేంది పనికొస్తాయి? అలాంటివి కూడా కొంతమంది చాలా తక్కువ మంది పెట్టారు కాబట్టి, అలాంటియి ఏవున్నా సరే స్మాష్ అయి క్లోజ్ అయిపోతాయి. దాంట్లో ఉన్న మొత్తం కాయిన్స్ అన్నీ కూడాన సంపాదించుకున్నయన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఆ అకౌంట్ ఇంక మీకు ఓపెన్ కాదు. అలాంటి అకౌంట్స్ ద్వారా మీకొచ్చినటువంటి మైనింగ్ కూడా ఆగిపోద్ది. ఓకే. ఇప్పుడు నేనున్నాను. డమ్మీ అకౌంట్‌లో 100 ఏసేసాను. నా పైన ముజీర్ ఉన్నాడు. వాడికి ఆ పైన ఉన్నోళ్ళందరికీ ఇన్‌కమ్ ఎళ్ళింది. మరి నేనే డమ్మీ కదా! కాబట్టి మీకొచ్చిన ఇన్‌కమ్ కూడా అక్కడ నిలబడదు. యెస్ డాడీ. కాబట్టి మీ ఒరిజినల్ అకౌంట్ అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ దగ్గరే ఉంటది. వన్ టైమ్ పాస్‌వర్డ్ తోటి వన్ టైమ్ మెయిల్ పెట్టారనుకోండి, అది మీకు పనికిరాదు. ఒరిజినల్‌గా ఉన్న అకౌంట్స్‌నే మీరు కంటిన్యూ చేయాలంటే, నేను చెప్పిన ఓటీపీ ఇవ్వాలి. ఇప్పటికే మనం 1.5 సీఆర్ కమ్యూనిటీ తోటున్నాం సుమారుగాన. హ్మ్. ఇంకా పైనే ఉండొచ్చు, నేను ఇప్పుడు చూడలేదు. మంచి కమ్యూనిటీ ఉన్నది. పోతే అందులో నుంచి ఒక 5,00,000 4,00,000, 3,00,000 మంది ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు పోతారు. పోయినా దాని గురించి మనం ఆలోచించకూడదు. అవునా కాదా? యెస్ డాడీ. యెస్ డాడీ. ఎస్ డాడీ. మీరు అదే రాత్రంతా పగలంతా కష్టపడుతుంటారు. ఆడు సింపుల్‌గా కూర్చొని 1000 అకౌంట్‌లు యేసుకొని కూర్చొని, వచ్చిందంతా లెక్క పెట్టుకుంటాడు. అంటే వాడి కోసం మనం కష్టపడతాం. అలాంటి అది. వాళ్ళు తీసేయాలి గదా! ఎస్ యెస్ డాడీ, డాడీ. ఎస్ డాడీ. తీసేయాలి. తీసేయాలి డాడీ. కరెక్ట్ నిర్ణయం తీసేయాలి. తీసుకున్నారు డాడీ. యెస్ డాడీ. థాంక్ యూ డాడీస్. హిందీలో చెప్పేయండి.
दोस्तों डैडी जी का कहना है कि हम ईवी बाइक के बारे में बात करने से पहले कुछ चीज़ डैडी जी बता रहे हैं, जैसे कि हमारे एक्सचेंज के अंदर हम लोग एक्सचेंज को प्रूव कैसे करेंगे कि ये हमारा जो मेल आपने दिया है वो सही मेल है। उसके लिए कंपनी एक OTP भेजने वाली है। जो OTP जैसे कंपनी भेजेगी तो उस टाइम पे आपको OTP डालना है। OTP डाल के आप सबमिट कर लेते हैं तो आपका माना जाएगा ये सही मेल है, ठीक है। क्योंकि बहुत सारे लोग ने क्या किया है, balti.com फिर bus.com ऐसा लिख के वो बना दिया एक्सचेंज, ठीक है, जिसकी वजह से उनके पास बहुत सारा कॉइन्स गया है। उसके बाद हमारा कैश कॉइन माइनिंग गया है। तो इस सारा चीज़ को कंपनी का कहना है कि हमारा पास अभी 1.5 CR कम्युनिटी है, ठीक है, किसमें, हमारा एक्सचेंज के अंदर। तो कंपनी का कहना है इसमें जो छाट लेंगे हम लोग, जिसके पास OTP नहीं जा रहा है, मतलब वो गलत ईमेल आईडी है उसका, ठीक है, उससे क्या पता चल जाएगा हमको कि जो सही कम्युनिटी कितना है। और जितना कम्युनिटी हमारा सही होगा, क्योंकि उससे हम कैसे पता चलेगा कि हमारा OTP जिसके पास जिसने भी OTP सबमिट किया तो उसका सही माना जाएगा, और जिस लोगों ने OTP सबमिट नहीं किया वो सारा मेल्स वहाँ से हट जाएगा। हटने के बाद क्या होगा दोस्तों, क्यों सोचेंगे कि हम लोग 1.5 CR में से 5 लाख लोग निकल गए, तो ठीक है, वो कुछ बड़ी बात नहीं, काम 5 लोग की निकल जाएंगे तो कुछ फर्क नहीं पड़ेगा हमको। लेकिन क्या होगा कि इसमें क्या होगा कि आपने सोचिए कि आप इतना मेहनत कर रहे हो और कोई एक बंदा आया है और उसने balti.com bus.com sabun.com लिख के उसने 1000 का टीम बना दिया एक्सचेंज के अंदर, और बैठ बैठ के वो अपना पैसा गिन रहा है और आप मेहनत कर रहे हो, तो वो अच्छा नहीं है, ठीक है। इसके लिए कंपनी ने ये चीज़ को लेके आ रही है, जिससे कि वो लोग छाट के निकल जाएंगे। तो क्या होगा कि आपने आपके नीचे कोई ऐसा किए होंगे तो आपको जो कमीशन आया होगा वो भी वहाँ से निकल जाएगा, ठीक है। तो ये चीज़, ये सही बात है, इसे क्योंकि हम लोग मेहनत कर रहे हैं और कोई बंदा आके ऐसा गलत ईमेल आईडी डाल के वो काम कर रहा है तो वो गलत है, ठीक है। यही चीज़ को डैडी जी आप लोग के सामने रखे हैं। ओवर टू डैडी। అయితే దీనికో చిన్నది నేను మెయిల్‌లో చూసాను. డాడీస్ అందరూ వినండి. సరదాగా చెప్తున్నా. అక్కడ ఆడేం చేశాడో చెప్తున్నాను. ఆడు బహుశా ఆయన 'చిరంజీవి' ఫ్యాన్స్ అనుకుంటాను. సాంగ్ ఏదో పెట్టుకున్నాడనుకుంటాను. ఆ సాంగ్ వింటూ ఈ టైప్ చేశాడు. ఏవి మన మెయిల్ ఐడి. ఎక్స్‌చేంజ్‌లోను మెయిల్ ఐడీస్. ఏమని ఆడేం పాట పెట్టాడంటే, 'జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది.' ఇది ఆ సాంగ్ నడుస్తుంది. .com. దానికి ఎలా చేసాడంటే, జివ్వుమని కొండగాలి .com కత్తిలా గుచ్చుతుంది .com అంటే ఆ పాటలో ఉన్నయన్నీ పెట్టేసాడు. ఆ పాటంతా పెట్టేసాడనమాట. తగ్గేదిలే అన్నాననుకో, తగ్గేదిలే .com అలా అన్నమాట. సో, అలా అలాంటియన్నీ ఆయనకి పనికొస్తాయేం గాని, కష్టపడే మీలాంటి వాళ్ళకి పనికి రావు. మీ శ్రమ దోపిడీ చేస్తారు. అవునా కాదా? Yes, daddy. ఓకే. ఇది ఇది గూడా ఒకసారి చెప్పినన్న. వెంటనే Yes, చెప్పి. दोस्तों डैडी जी का कहना है कुछ लोग ఒరేయ్! जैसे ఒరేయ్! कि कोई డాడీ, पिक्चर का। हाँ డాడీ చెప్పండి। నరసింహరావు हाँ హిందీ పాటలు हाँ నేను చెప్పి ఆళ్ళకి అర్థమవుద్ది. ओके 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 दोस्तों, जैसे कि डैडी जी का कहना है कि जैसे कि कोई हीरो का फैन है, जैसे हमारा सोचेंगे हम लोग अमिताभ बच्चन जी का फैन है कोई, ठीक है, तो वहाँ पे जो कोई भी एक गाना हम लोग ले लेते हैं, गाय के पान बना रस वाला, तो उसमें जी से जो चालू होता है तो उसने उसके नाम से भी बना दिया, ठीक है। तो जितना भी आता है उसके गाने में जितने भी अक्षर आया उसको अक्षर के ऊपर भी उसने .com बोल के वो ईमेल बना दिया। ऐसे भी कुछ लोग हैं, ठीक है। ये सारा चीज़ को हटाना पड़ेगा, इसके लिए डैडी जी ये चीज़ को बताया, ठीक है। थैंक यू, ओवर टू डैडी। ఓకే డాడీ. ఓకే డాడీ. కాబట్టి అలాంటివన్నీ ఇప్పుడు పోతాయి. ఒరిజినల్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళయ్యే ఉంటాయి. మీరు చూసారో లేదో మార్నింగు మన క్యూసీసీ కాయిన్ సప్లై ఎంతో చెప్పండి? మన క్యూసీసీ కాయిన్ సప్లై ఎంత? 3 లక్షలు డాడీ. 3 కోట్లు డాడీ. 3 కోట్లు 3 డాడీ. కోట్లు. 3 4,30,00,000 ఉన్నటువంటి మన తాలూకా సప్లై 1,30,00,000 సప్లైని బర్న్ చేసిన డేట్ కూడా ఉన్నది. టైం కూడా ఉన్నది. చూసారో లేదో మీరు? అది చూసాను కూడా డాడీ. మీకు పెట్టాను. డాడీ బర్న్ చేసిండారు డాడీ. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ. యెస్ డాడీ. యెస్ డాడీ. ఇప్పుడు మళ్ళా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఏదైతే మనకి ఇప్పుడు ఎక్స్‌చేంజ్‌లో గాని, మిగతా ప్రాసెసర్‌లో గాని ఎంతైతే బర్న్ అయిపోతాయి. ఇప్పుడు ఓటీపీ పెట్టకపోతే బర్న్ అయిపోతాయి. Yes. ఆ బర్న్ అయిపోయినతో పాటుగా మరి ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అన్నింటిలో మళ్ళీ క్యూసీసీ కాయిన్ బర్న్ చేసేస్తున్నాను. అంటే నా లెక్క ప్రకారం 2,00,00,000 కాయిన్స్ కంటే దాటదు క్యూసీసీ కాయిను. సూపర్. సూపర్ ఓకే డాడీ. డాడీస్.
సూపర్ డాడీ Super daddy. లవ్ యూ డాడీ. ఎస్ డాడీ. 2 కోట్ల కంటే లోపే ఉంటుంది. ఏం డాడీస్ బాగుందా లేదా డాడీస్? Super, daddy. super daddy. డాడీ అద్భుతం. 2 కోట్ల కంటే తక్కువే ఉంటది. వాట్ హిందీ డాడీ? లవ్ యూ నాన్నాస్, లవ్ యూ నాన్నాస్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. మీ दोस्तों సంపద डैडी का పెంచడమే कहना है నేను ఒకసారి నాన్న, నేను మాట ఇచ్చిన దాని ప్రకారం ఎన్నైతే మన ఎక్స్చేంజ్ లో ఆగిపోతే అవన్నీ తీసేస్తానని చెప్పాను. అందుకని నేను ఉంచుకోను. Yes, sir. నిజానికి 1,30,00,000 అకౌంట్స్ కాదు కదా మనకి ఇచ్చినాయి. క్యూసీసీ అకౌంట్స్ నిన్నటితో ఆగిపోయిందంటే అన్ని అకౌంట్స్ లేవు కదా మనకుని 50 లక్షలు చిల్లరు. అంటే అవును. నేను వీలున్నంత కాయిన్స్ ఎక్కువ తగ్గించేస్తాను. నాకు అవసరం లేదు. నాకు కొంచెం ఉంటే చాలు కంపెనీ రన్ చేసుకోవడానికి. కాబట్టి ఇంకా 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 2 కోట్ల కంటే తక్కువే, ఒక్కడైనా తక్కువ ఉండదు కానీ పెరగదు. వాటు హిందీ? दोस्तों डैडी जी का कहना है कि आप लोग सभी देखे होंगे हमारा केसीसी कॉइन का सप्लाई कितना था। पहले 4,30,00,000 था, ठीक है। लेकिन उसको कंपनी ने देखा है, आप लोग देखे होंगे चार्ट भेजा था कंपनी ने, उसके अंदर 3 CR कर दिया कंपनी, मतलब 1,30,00,000 कॉइन्स कंपनी ने बर्न कर दिया। उसका मतलब क्या, आपको क्या लगता है कि हमारा इतना कम्युनिटी था क्या? नहीं था, लेकिन 55 लाख से कम्युनिटी भरा, ठीक है। लेकिन कंपनी ने जितना हो सके उतना बर्न करने की कंपनी सोच रही है। और कंपनी का कहना है अभी और निकलेगा, जैसे कि आप लोग एक्सचेंज के अंदर देखेंगे तो ये सब जो निकल रहे हैं उसमें भी निकल जाएगा, जिससे कि कंपनी क्या करेगी 2 CR कॉइन से भी ज़्यादा नहीं रखने वाली है क्यूसीसी कॉइन का सप्लाई। मतलब आप सोच सकते हैं कंपनी को चाहता कंपनी तो ज़्यादा भी रख सकती थी, जिससे कि उसको ज़्यादा पैसे मिल सकती थी कंपनी को। लेकिन कंपनी सोच रही है कि मेरे को कुछ नहीं चाहिए, मेरे को ओनली रनिंग के लिए थोड़ा बहुत कॉइन भी रह जाएगा तो भी चलेगा, जिससे कि हमारा एक्सचेंज भी रनिंग करे और सभी को बेनिफिट मिले। इसलिए कंपनी डैडी जी का कहना है कि क्यूसीसी कॉइन का सप्लाई ओनली 2 करोड़ तक ही लेके जाएंगे। मतलब बहुत अच्छा रेट आने वाला है दोस्तों आने वाले दिनों में। ओवर टू डैडी। ఓకే డాడీ. అలాగే మీకు డీ కాయిన్స్ ఇంకా మనకి ఎక్కడో మన కాయిన్స్ ఇంకా పంపించాల్సినవి క్యూ లైఫ్ లో ఉన్నాయి. ఆ క్యూ లైఫ్ లో కూడా నెక్స్ట్ ఇస్తున్నాను. అందులో ఉన్న కాయిన్స్ ఏమి తగ్గవు. అందులో కూడా క్యూసీసీ కాయిన్స్ ఉన్నాయి. మీరు కొనుక్కున్నప్పుడు ఉన్నాయి కదా, Yes, 1,250 daddy. రూపాయలు పెట్టి మీరు ఐఎస్డిడి కొనుక్కుంటే ఒక డీ కాయిన్ ఒక క్యూసీసీ ఒకటి. కాయిన్ వచ్చిందా లేదా? Yes, ఎస్ daddy, డాడీ, ఎస్ వచ్చింది. డాడీ, వచ్చింది డాడీ. వచ్చింది డాడీ. ఇచ్చారు, ఇచ్చారు. అవి అలాగే ఉంటాయి. ఇచ్చినారు డాడీ. ఒక్క కాయిన్ కూడా తీయబడదు. అవన్నీ పంపించుకోవడానికి ఇచ్చేస్తున్నాను. అందులో కొన్ని మీరు